రాహుల్ గాంధీ ఆటం బాంబు తుస్సుమంది. ఏదో పెద్దగానే చేస్తాడనుకుంటే అసలు ఏమీ చేయలేకపోయాడు. ఆధారాలు సమర్పిస్తానని ఓటర్ లిస్టును తీసుకువచ్చాడు. మహారాష్ట్రలో తమకు ఎందుకు తక్కువ సీట్లు వచ్చాయని ప్రశ్నించారు. కర్ణాటకలో మాకు 16 ఎంపీ సీట్లు వస్తాయని అనుకుంటే తక్కువగా వచ్చాయని చెప్పారు. మహదేవపురాలో భారీగా ఫేక్ ఓటర్ల నమోదయ్యాయని, అందుకే తాము అక్కడ ఓడిపోయామని చెప్పారు. అయితే లాస్ట్ 4 లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీనే గెలుపొందింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీనే గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ ఆటం బాంబు తుస్సుమంది. కొద్ది రోజుల క్రితమే ఆటం బాంబు అంటే పాకిస్తాన్ కంటే రాహుల్ బాంబే భయంకరంగా ఉంటుందని అందరూ భయపడ్డారు. దేశంలో ఏదో జరగబోతోందని అనుకున్నారు. తీరా చూస్తే అందులో పస లేకుండా పోయింది. దీన్ని బట్టి చూసుకుంటే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ వీటన్నిటిపైన పునరాలోచించుకోవాలి. గ్రౌండ్లో కష్టపడాలి. తెలంగాణలో అలా చేసినందుకే అధికారంలోకి వచ్చింది. ఇలాగే దేశవ్యాప్తంగా దృష్టి సారిస్తే గెలిచే అవకాశం ఏమైనా ఉంటుంది. అలా కాకుండా ఈసీపై నిందలు వేస్తూ కాలం గడిపేస్తే ఇక ఎప్పటికీ అధికారానికి దూరం కావాల్సిందే అంటారు నిపుణులు.